ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమః. గురుగారు, ఈ జూలై 4 నుంచి శుక్రగ్రహ సంచారం జరగబోతుంది సింహరాశిలో. సో ద్వాదశ రాశిలో ఆల్రెడీ మేషరాశి గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేశారు. మరి వృషభ రాశి వారికి ఎలాంటి ఆటంకాలు ఎదురవుతున్నాయి అంటారు? ఎలాంటి అద్భుతాలు జరగబోతున్నాయి అంటారు? ఓవరాల్ గా చూసుకుంటే ఎలా ఉంటుందంటారు? ఈ మాసం జూలై 4 నుంచి ఆగస్ట్ 1 వరకు వీళ్ళ పరిస్థితి ఏంటంటారు? మా మహాలక్ష్మీదేవి యొక్క స్వరూపమే శుక్ర భగవానుడని మనం చెప్పుకోవాలి. ఈ కలియుగంలో ఏ యుగంలోనైనా సరే శుక్రుడు ఆనందానికి, అట్లాగే ఆహ్లాదానికి, అనంత కోటి అయినటువంటి ధనాన్ని వర్షరూపకంగా కురిపించేటటువంటి గ్రహం ఏదైనా ఉంటే అది శుక్రగ్రహం. అందుకనే రే నాయన, వీడికి శుక్రమహర్దశ పట్టింది, చాలా విశేషమైనటువంటి జీవితం ప్రారంభమైందిరా, ఇక వీడి జీవితంలో ఏది ముట్టుకున్నా బంగారమే. అంటే మనకి బంగారానికి సంబంధించి గురుడు, బుధుడు, శుక్రుడు ప్లస్ రవి కూడా రాగికి సంబంధించిన, ఈ 3 గ్రహాలలో శుక్రుడు బాగా బంగారానికి సంబంధించిన వాడు. ప్లస్ స్త్రీలు అంటేనే శుక్రగ్రహం. అంటే శుక్రగ్రహంలోంచి పుట్టిన వాళ్ళు స్త్రీలు, కుజగ్రహంలోంచి పుట్టిన వాళ్ళు పురుషులు అని చెప్పి శాస్త్రంలో ఉంది. అందుకనే సౌందర్యానికి, అందానికి, తేజస్సుకి, ధనానికి, కీర్తికి, ప్రతిష్టకి ఏ రకంగా చూసినా సుగంధ ద్రవ్యాలను ఉంటాయి కదా, పూలు కావచ్చు, సువాసన కలిగించేటటువంటి పూలు కావచ్చు, పత్రాలు కావచ్చు, ఇంకేదైనా ఆహారపరమైనటువంటి పదార్థాలు కావచ్చు, ఏవైనా అంతే కదా, అవన్నీ కూడా ఏంటి, సుగంధ పరిమళ ద్రవ్యాలు అంటారు. అంటే దేవతలకి ఉపయోగపడేవి శుక్రగ్రహానికి సంబంధించిన పుష్పాలే. స్త్రీలు పుష్పాలు ధరిస్తారు. అసలు ఇప్పుడున్న కాలమానంలో స్త్రీలు అసలు పుష్పాలు ధరించట్లేదు, ఏదో ఫంక్షన్స్కి మాత్రమే, పెళ్ళిళ్ళకి చేస్తున్నారు. పెళ్ళిళ్ళకి కూడా చాలా వరకు ప్లాస్టిక్ పూలే వాడుతున్నారు, అందంగా ఏదో సినిమాల్లో చూపించినట్టుగా. రియల్గా మల్లెపూలు, తెల్లటి పూలన్నిటికీ శుక్రుడు అధిష్టాన దేవతమ్మ. ఎవరైతే తెల్లటి పూలని ధరిస్తారో స్త్రీలు, వారికి అఖండ సౌభాగ్యం కలుగుతుంది. అంటే వివాహం అవుతుంది, వివాహమైన తర్వాత అన్యోన్య దాంపత్యం కలుగుతుంది. దాని ద్వారా కుటుంబంలో నిత్యము సుఖంగా, సంతోషంగా వీరు వండి పెట్టడము, భర్త భుజించటము, వీరి మధ్య అనురాగము, ఆత్మీయత వృద్ధి చెందుతూ సత్సంతానానికి దారితీస్తుంది. సౌఖ్యం లేదనుకో అమ్మా, భార్యాభర్తల మధ్య అసలు సౌఖ్యము కలగాలన్నా ఆకర్షణ అందముతోనే ప్రారంభమవుతుంది. ఒక పురుషుడు స్త్రీని ఆకర్షించాలి అంటే ముందు స్త్రీలో కొన్ని లక్షణాలు ఉండాలి. అంటే తేజోమయంగా, అంటే అందంగా, రమణీయంగా తయారయ్యి పుష్పాలు ధరించటము మంగళదాయకం అమ్మ. పుష్పాలు అందంలో ఒక మంగళదాయకము. మన అమ్మవార్లకి పూలు ఎందుకు పెడతారమ్మా? దేవాలయాల్లో కానీ మన ఫోటోలకి పూలు తెచ్చేస్తాం. ఒక్కొక్క పూల మూర దండ 60 రూపాయలు ఉండని, 100 రూపాయలు ఉండని తెచ్చి వేస్తాం. కానీ స్త్రీలు మాత్రము ఇప్పుడున్న కాలమానంలో ధరించట్లా. అందుకనే సంతానోత్పత్తి తగ్గిపోతుంది, సృష్టి ధర్మము నడవట్లేదు, ప్రేమలు ఆప్యాయతలు తగ్గిపోతున్నాయి. ఆలు మగలకి మధ్య, అంటే దంపతులకి ఒకళ్ళ మధ్య ఒకరికి విద్వేషాలు, విపరీతమైనటువంటి కొట్లాటలు, కోర్టు కేసులు, డబ్బంతా కూడా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అమ్మ వ్యవహారము, స్త్రీకి అందము ఎంత గొప్పదో, ఇగో ఫీలింగ్స్ ఉన్నాయనుకోండి, కుటుంబాలు చెల్లాచెదరైపోతాయి. ఎక్కడో 100లో ఒక 4 10 మందో పురుషులు మాత్రమే భేదం కనిపిస్తోంది. మొత్తం స్త్రీలలోనే మానసిక ద్వేషాలు, దోషాలు కనిపిస్తున్నాయి ఇప్పుడున్న కలియుగంలో. సృష్టి కలగాలన్నా, సృష్టి నాశనం అవ్వాలన్నా స్త్రీ లేకుండా సృష్టి డెవలప్ అవుతుందే? శక్తి స్వరూపిణి స్త్రీ. కాబట్టి స్త్రీ ఏమనుకుంటుందంటే అసలు నేను శక్తిని కాదని మర్చిపోయారు వాళ్ళు. ఇప్పుడు ఉన్నటువంటి కాలమానంలో స్త్రీ నేనే శక్తిని అని మర్చిపోయారు. నేనే ప్రకృతిని, నేనే ఆనందాన్ని, నేనే ఆహ్లాదాన్ని, నేనే కోరికని జయించాలన్నా, కోరికని కలిగించాలన్నా స్త్రీయే ముఖ్య కారణం. మరి అంతటి స్త్రీకి ముఖ్యమైనటువంటి మనకున్న నవగ్రహాలలో శుక్రుడు మాత్రమే అధిష్టాన దేవత. మరి శుక్రుడు జూలై మాసంలో 4వ తేదీ అర్ధరాత్రి నుంచి కర్కాటక రాశిలోంచి సింహరాశిలోకి ప్రయాణం కావిస్తున్నాడు, దాదాపుగా ఆగస్టు 1వ తేదీ వరకు. అమ్మ, మనకి వృషభ రాశి అంటేనే చాలా విశేషమైనటువంటి
ధనరాశి అని చెప్పుకోవచ్చు. కుటుంబ రాశి, ధనరాశి. మరి ఈ వృషభ రాశి వారికి అధిపతే శుక్రుడు. ఈ శుక్రుడు యొక్క మార్పు ఈ నెల రోజులు కూడా చతుర్థ స్థానము, కేంద్ర స్థానము అంటారు, విష్ణు స్థానం. అంటే స్థితిగతుల్లో చాలా విశేషమైనటువంటి మంచి శుభాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే 4వ స్థానం దేనికి ప్రతీక? అదే విద్యార్థులు ఉన్నారనుకోండి, వృషభ రాశి విద్యార్థులు ఉన్నారనుకోండి, మామూలుగా కృతికా నక్షత్రము, రోహిణి, మృగశిర, ఈ 3 నక్షత్రాలు లేదా వృషభ రాశి. ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి విశేషమైనటువంటి యోగకాలం. ఎందుకని? వృషభ రాశికి ఎదురుకుండా ఉన్న 6వ రాశి తులారాశికి అధిపతి, రెండింటికి ఆయనే అధిపతి. చతుర్థ స్థానం దేనికి సూచిస్తుందంటే విద్యాస్థానము. 6వ స్థానం ఏంటి? రైటింగ్, అంటే వ్రాత పరీక్షలు ఉంటాయి కదా, ఏదైనా ఉద్యోగాలకి సంబంధించి కావచ్చు, ఏదైనా కావచ్చు, లేకపోతే విద్యార్థులు ఇంకా ఉన్నతమైనటువంటి చదువుకోవాలి, దాని ద్వారా మంచి గవర్నమెంట్ జాబ్ సంపాదించుకోవాలి అనుకున్న వాళ్ళకి చాలా యోగ్యకరమైనటువంటి కాలంగా భావించాలి. అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించింది, అంటే భూమి, గృహాలు, వీటికి సంబంధించినటువంటి, ఇది కూడా ఒక సంపదే కదా, గృహ సంపద, వాహన సంపద అంటారు కదా. శుక్రుడు సామాన్యుడు అమ్మ. వీరేంటి? పట్టుదల ఎక్కువ, ఏ విషయమైనా సరే సాధించాలి అనేటటువంటి ఒక అనంతమైనటువంటి యాటిట్యూడ్, శక్తి ఉన్నటువంటి వాళ్ళు వృషభ రాశి వాళ్ళు. అట్లాగే వీరికి రోగ నిరోధక శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. అట్లాగే ఈ గృహాలకి, భూములకి సంబంధించి, అంటే తల్లికి సంబంధించి కానివ్వండి, ఏ విషయమైనా సరే వాటికి సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ అయిపోయి ఏదైనా ఆస్తులు కలిసి రావటము, దానికి తగ్గట్టుగా వీరు కూడా చక్కటి అనుకూలమైనటువంటి యోగకాలము, మంచి ఇల్లు కొనుక్కోవటము, వాహనం కొనుక్కోవటం, ఇలాంటివన్నీ కూడా మంచి బంగారము, కుటుంబంలో కావాల్సిన గృహ సంపదలు, అంటే గృహాల్లో కావాల్సిన వస్తు సామాగ్రిని ఏర్పరచుకోవటము, ఇలాంటివన్నీ, మంచి జ్యువెలరీ, ఆయన కారకుడు కదా, జ్యువెలరీ, బంగారపు వస్తువులు కొనుక్కోవటము. కాకపోతే అది కొనుక్కోలేని వాళ్ళు ఒక రకంగా కేతువుతో కలిసి రాహుతో చూడపడేసరికి అది కొనుక్కోపోయినా గిల్ట్ నగలు అంటారు కదా, 1 గ్రామ్ గోల్డ్, అవి చూసుకొని సంతోషపడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే రాహుకేతువులు కలిసి ఉన్నారు కాబట్టి అక్కడ దాకా వెళ్తారు. బంగారంలో ఫ్లక్చుయేషన్స్ వస్తున్నాయని భయము, వీళ్ళ దగ్గర అంత డబ్బు సరిపోదు, ఏ 4 లక్షలు చదువుతారు ఆ వస్తువు, 4 లక్షలు ఎందుకులే, 40,000 పెడితే దాన్ని మించింది వస్తుంది, మెరుస్తుందని చెప్పి రాహుకేతువులు మైండ్ మారుస్తారు. దాంతో శుక్రుడు అడ్జస్ట్ అయిపోతాడు. ఎందుకంటే శుక్రుడికి అది సరైన స్థానం కాదమ్మా. శుభాలు ఇవ్వాలి లెక్క ప్రకారం, మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగం, వీరు చేసే ఉద్యోగ వ్యవస్థలో మంచి అవకాశం కూడా కలుగుతుంది. కానీ జన్మజాతకంలో ఈ శుక్రుడు కనుక చెడ్డవాడై ఉంటే, శుక్రదశలో లేకపోతే శుక్రుడికి సంబంధించిన నక్షత్రాల వారందరికీ కూడా ఒక రకంగా ఇది ఇబ్బందికరంగా మారుతుంది. రేపు జన్మజాతకంలో దోషాలున్నా, ఇప్పుడు కూడా ఈయనకి దోషమే ఒక రకంగా. శుక్రుడేమి రాశిలో ఉన్నాడు, 4వ రాశిలో బాగున్నాడు అని మనం శుభపరిణామాలు చెబుతున్నాం. కానీ కేతువుతో కలిసి ఉన్నాడు, రాహుతో చూడబడుతున్నాడు. దీని ద్వారా ఏమవుతుందంటే వీరు చేసేటటువంటి ఉద్యోగంలో అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితులు, అట్లాగే వీరికి ఉండే ఒక రకంగా తల్లి యొక్క ఆరోగ్య స్థితి చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన పరిస్థితి వృషభ రాశి వారికి. ప్రయాణాల యందు తస్మాత్ జాగ్రత్త. ఎవరో ఒకళ్ళు కొత్త వాళ్ళు పరిచయం అవటము, లేకపోతే స్త్రీలతో వీరు ప్రవర్తించే తీరు విషయంలో కానీ వీరికి లేనిపోని గవర్నమెంట్ పరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఇక రాజకీయ నాయకులు కావచ్చు, పారిశ్రామికవేత్తలు, సినిమా వాళ్ళు కావచ్చు, హోటల్ బిజినెస్ వాళ్ళు కావచ్చు, ఇట్లా ఎవరైతే పెద్ద పెద్ద బిజినెస్లు, తిండిపరమైనటువంటి బిజినెస్లు చేసేవాళ్ళు కానీ, వీళ్ళందరికీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటివరకు మీరు బాగానే ఉండొచ్చు, కానీ ఈ రాహుకేతువుల దోషం మిమ్మల్ని ఎత్తి కుదేసే పరిస్థితి ఉంటుంది. అందుకని విద్యపరంగా కానీ, గృహ ఆస్తుల పరంగా కానివ్వండి, సౌఖ్యము, వాహన సౌఖ్యం కానీ, ఇలాంటి సౌఖ్యాలు కలగాలన్నా, ఉద్యోగంలో స్థిరత్వం కలగాలన్నా వీరు అమ్మవారి ఆరాధనలు ఎక్కువగా చేసుకోవాలి. మహాలక్ష్మి ఆరాధన కానీ, లేకపోతే ఇప్పుడు వారాహి అమ్మవారి ఉత్సవాలు వస్తున్నాయి, కాస్త హోమాలో లేకపోతే వాటికి సంబంధించినటువంటి 9 రోజులు ఆ పూజలు ఉంటాయమ్మా. ఇప్పుడు నా పీఠంలో నేను 9 రోజులు విశేషంగా శ్రీచక్రము, ఒక వెండి శ్రీచక్రము యంత్రంలా తయారు చేసి దానికి పూజ చేసి ఎవరైతే చెప్తారో వారికి ఏ సమస్య ఉందో దానికి సంబంధించింది నేను చేసిస్తున్నాను వాళ్ళకి. కాబట్టి ఎవరైనా వారి ఇబ్బందులు ఉంటే కనుక, అది విద్యార్థులైనా ఎవరికైనా సరే, ఆ చేసిన జలం సంప్రోక్షణ, అంటే మంత్రం ఉంటుంది కదా, వారాహి అమ్మవారి మంత్రము సంప్రోక్షణ చేసి హోమం చేస్తాను ఒక్క రోజున. ఆ హోమం 18వ తారీఖున హోమం ఉంటుంది, పంచమి రాత్రిపూట. కాబట్టి ఆ పంచమి రోజు చేసేటటువంటి హోమం దగ్గర కూడా ఈ యొక్క యంత్రం పెట్టి చేస్తాను కాబట్టి చిన్నది మెళ్ళో వేసుకునేటట్టుగా అమ్మ, దాని యొక్క శక్తి అపారంగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే ఇలాంటి విషయాల్లో ఇబ్బందులు ఎదురైనా, ప్రేమ విషయంలో విఫలత్వం పొందుతున్నా, లేకపోతే ఇందాక చెప్పినట్టుగా భూగృహ సంబంధాల్లో ఏదైనా సమస్యలు వస్తున్నా సరే, వారందరూ కూడా చక్కగా వారి గోత్రనామాలు ఇచ్చి చేయించుకునే అవకాశం అయితే ఉంటుంది వృషభ రాశి వారికి. ముఖ్యంగా ఆర్థిక పరంగా కావచ్చు, లేకపోతే సంతాన పరంగా కావచ్చు, కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ కలగడానికి అవకాశాలు ఉంటాయి.
కాబట్టి వీరు కాస్త అమ్మవారి ఆరాధన ఎక్కువగా చేసుకోవటము, మహాగణపతిని స్తుతించటము. గణపతి ప్రార్థన స్తుతిస్తే శుక్రుడిచ్చే ఫలితాలు చక్కగా డైరెక్ట్గా వీళ్ళకి వస్తాయమ్మా. కేతువుని బంధించేస్తాడు గణపతి. అట్లాగే కాస్త ఇంటర్నల్గా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వారు చేసేటటువంటి వృత్తిలో ఎవరైనా స్త్రీల పరిచయాలు కానివ్వండి, స్త్రీలతో ఏదైనా వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానివ్వండి, వీరికి ఏదైనా చిన్న చిన్న ప్రమాదాలు జరగటము, అది ఇంట్లో తెలిసి వీళ్ళ కుటుంబంలో వీళ్ళే మట్టి పోసుకున్న పరిస్థితి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి వాళ్ళు. ప్రయాణాల యందు, స్త్రీల యందు జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. ముఖ్యంగా వాక్కు, వ్యాపారాలకు సంబంధించి పెట్టే పెట్టుబడుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఇబ్బందులు కలుగుతున్నాయనగానే వెంటనే జ్యోతిష్కుల్ని, మాలాంటి జ్యోతిష్కుల్ని సంప్రదించి జాతకంలో అసలు ఎలా ఉంది, మాకు నడుస్తోంది శుభమా ఇబ్బందికరమైన పరిస్థితి అని తెలుసుకొని దానికి తగ్గట్టుగా చేసుకోవాలి తప్ప 4లో శుక్రుడు ఉండగానే అన్ని విజయాలు, అన్ని లాభాలు కలగడానికి అవకాశం ఉండదమ్మా. జన్మజాతకం ద్వారానే ఇక్కడ అది వాళ్ళకి పాజిటివా నెగిటివ్ అనేది తెలిసే అవకాశం ఉంటుంది. కీ పాయింట్ అక్కడ ఉంటుంది. గురుగారు, మొత్తం మీద శుక్రగ్రహ ప్రభావం వల్ల వృషభ రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.